ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గేమ్ టెక్ ట్రేడర్. సో నిఫ్టీ 50 మంత్లీ చార్ట్ చూద్దాము. సో మనకి మంత్లీది ఏ విధంగా ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఒక డౌన్ సైడ్కే ప్రెజర్ ఉంది కాబట్టి మార్కెట్ ఇంకా డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ మనము వీక్లీ చార్ట్కి వెళ్దాము. వీక్లీ చార్ట్కి వెళ్తే వీక్లీ చార్ట్ కూడా ప్రెజరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక పాజ్ క్యాండిల్ టైప్గా ఉంది ఈ ఏరియా దగ్గర. సో ఇటు బేరిష్ అని కాదు, ఇటు బుల్లిష్ అని కాదు అనే టైప్లో ఉంది ఇక్కడ. సో మన వీక్లీ క్యాండిల్. సో ఇక్కడ మనము డే క్యాండిల్కి వెళ్దాము. క్యాండిల్ చూసుకున్నట్టయితే ఇదొకటి సో ఇదొక రెడ్ క్యాండిల్. సో ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ 3 ఇన్సైడ్ క్యాండిల్స్ ఉన్నాయి. రోజు మార్కెట్ దీని బ్రేక్అవుట్ అయితే కొద్దిగా ఫాల్ అయితే చూడొచ్చు మనము. సో 4 అవర్స్ క్యాండిల్లో మనకి మార్కెట్ చూసుకున్నట్టయితే ఇది ఒక లో ఉంది. సో 23,050 లోయెస్ట్. సో దీని బ్రేక్ అయిందంటే మనకు ఒక 100 పాయింట్స్ కొంత పాయింట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో మార్కెట్ ఈరోజు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూడాలి. సో అది చాలా ఇంపార్టెంట్. 1 అవర్లోకి వెళ్తే సో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ 15 నిమిషాలకు వెళ్తే సో ఈ విధంగా ఉంది. సో దీన్ని మనము ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చు. సో 5 మినిట్ క్యాండిల్ చూసుకున్నట్టయితే నిఫ్టీ. సో ఇది ఒక ఛానల్గా డ్రా చేసాము, చూడండి క్లియర్గా మనకి. ఇక్కడ ఒక స్వింగ్ హై, ఇది ఒక స్వింగ్ లో, తర్వాత ఇది ఒక సైకలాజికల్ నెంబర్ అనేది ఇక్కడ 23,000 సైకలాజికల్ నెంబర్ ఉంది. సో మార్కెట్ ఇక్కడ ఫాల్ అయింది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ మూడోసారి సైడ్ తీసుకుంది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, ఈ ఏరియాలో క్లోజ్ చేసింది. సో ఈ ఛానల్లో ఉంది. సో మార్కెట్ ఈరోజు జపనీస్ మార్కెట్ చూసుకున్నట్టయితే కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇలా ఫాల్ అవుతుంది. సో నేను కూడా మన ఇండియన్ మార్కెట్ కూడా కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫాల్ ఉంటుందేమో అని అనుకుంటున్నా, చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూద్దాము. సో బిఫోర్ దట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ చూసుకున్నట్టయితే ఇక్కడ 3,000 పాయింట్లు 3,500 పాయింట్లు నెగిటివ్లో రన్ అవుతుంది. ఇప్పుడు 8 గంటలు అవుతుంది మార్నింగ్. అదేవిధంగా ఈథీరియం రెడ్లో ఉంది. సో గోల్డ్ రెడ్లోనే ఉంది. గ్లోబల్ మార్కెట్స్ కూడా లండన్ మార్కెట్ ఫ్లాట్గానే క్లోజ్ అయింది ఈరోజు. ఇది జర్మనీ మార్కెట్. సో అది కూడా. సో ఇక్కడ మనకి డౌ జోన్స్ అమెరికన్ మార్కెట్ రెడ్లో క్లోజ్ అయింది. తర్వాత నాస్డాక్ అమెరికన్ మార్కెట్ కూడా రెడ్లో క్లోజ్ అయింది. కానీ ఇప్పుడు మనకు రన్ అయ్యేది ఇక్కడ ఇది జపనీస్ మార్కెట్ ఇప్పుడు రన్ అవుతుంది. సో ఇది 200 పాయింట్లు నెగిటివ్లో రన్ అవుతుంది. సో ఇక్కడ నాస్డాక్ కూడా అమెరికన్ మార్కెట్ మొన్న రెడ్లో క్లోజ్ అయింది. ఇక్కడ ఈ గ్రీన్ది చూసుకున్నట్టయితే ఇప్పుడు రన్ అవుతుంది, 8 గంటల 5 నిమిషాలు అవుతుంది. సో ఇక్కడ మనం దీని చార్ట్ని కూడా చూద్దాము. సో ఇది ఎలాగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇప్పుడు నెగిటివ్లో రన్ అవుతుందో చూద్దాము. సో ఇది మనకి ఇంకా ఇప్పుడు రన్ అవుతుంది. సో ఇది జపనీస్ మార్కెట్. సో ఇది క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి ఏ విధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే జపనీస్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇంకా నెగిటివ్లో రన్ అవుతుంది. సో కాబట్టి మన ఇండియన్ మార్కెట్ కూడా కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉందనేది అనుకుంటున్నా. చూద్దాము మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అయిద్దో. సో అది ఫ్రెండ్స్. సో నా మార్కెట్ అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు నేను ఫాలో అవుతున్న 180 డే ఛాలెంజ్ పేషెన్స్గా నన్ను ఫాలో అవ్వండి. సో ప్రాఫిట్లోకి వస్తున్నామా లాసెస్కి వస్తున్నామా, మంత్ ఎండ్లో నేను ప్రాఫిట్ని కూడా నేను వీడియో పెడతాను. ఇంకో 4 డేస్ అయితే ఈ మంత్ ఎండ్ ప్రాఫిట్ని కూడా నేను పెడతాను. ఆల్రెడీ డిసెంబర్ మంత్ ప్రాఫిట్ని కూడా నేను డిస్ప్లే చేశాను వీడియోని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.